ఈ బడ్జెట్లో వృత్తిదారులకు ఇంతకుముందు మన రమణ గారు చెప్పినట్టు తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే వివిధ వృత్తులకు ఏటా 20,000 కోట్లు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. కేటాయింపులో మాత్రం చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. ప్రధానంగా సెల్యూల్ షాపులకు కానీ లాండ్రీ షాపులకు కానీ గత ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి ఉచిత విద్యుత్ పథకానికి దాదాపు 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో చూపిస్తుంది, విడుదల చేయడం లేదు. కాబట్టి ఒక్కొక్క సెలూన్ షాప్ పేరు మీద 1,00,000 రూపాయల వరకు పెండింగ్ బిల్ అయిపోయింది. లాండ్రీ షాప్ల మీద కూడా 1,00,000 పైన వస్తూ ఉంది. దీంతో ఏంటంటే లబ్ధిదారులు ఈ బిల్లులు ఎవరు కట్టాలి, మేమే కట్టుకోవాలా అంటే మా స్తోమత లేదు. ప్రభుత్వం ఏమో మిమ్మల్ని ఎవరేమనరు, మీరు చేసుకోండి అంటున్నారు. కానీ కరెంటులో వచ్చే బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు కట్టాల్సిందే ఒత్తిడి చేస్తున్నారు. షాప్ యజమానులేమో ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే మీరన్నా కట్టి షాప్లో ఉండండి, లేదా ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఓ తీవ్రమైనటువంటి సుమారు 1,30,000 మంది ఈ సెలూన్ షాపు ఓనర్లు కానీ లాండ్రీ ఓనర్స్ కానీ ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఈ బడ్జెట్ అంటే ఇది ఫ్రీ కరెంట్ 250 యూనిట్ల వరకు, దీని బడ్జెట్ అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అమలైతలేదు. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్కు ఒక ప్రత్యేక మంత్రివర్గం పెడతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో. దాని అసలు మాటే లేదు. దాదాపు 36 ఎంబీసీ సంచార జాతుల వాళ్లకు పోయిన సంవత్సరం 500 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు, ₹1 ఖర్చు పెట్టలేదు. వాళ్ళకు ఎలక్ట్రికల్ ఆటోలు ఇస్తామన్నారు, చెత్త బండ్లు కొనిస్తామన్నారు, చాలా చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. తర్వాత బీసీ గురుకులాలకు సంబంధించి పోయిన ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకుల పెడితే వీళ్ళు ఏమన్నారంటే వాటన్నిటికి సొంత భవనాలు కట్టిస్తామన్నారు. ఎక్కడ కూడా భవనాలు కట్టియకపోగా ఇటీవల ఈ గురుకులాల పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ సరైన సౌకర్యాలు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి గురుకులాలన్నింటికి సొంత భవనాలు అనేటువంటి నిర్మిస్తే తప్ప వాళ్ళకు స్వేచ్ఛ, అక్కడ రక్షణ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మన 5th నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్ వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఏదైతే ఇది కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే ప్రభుత్వ పరంగా ఈ విద్య అందించేది. చాలా కాంపిటీషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో తల్లిదండ్రులు పిల్లలు లైన్లు కడుతున్న పరిస్థితి మాసప్ ట్యాంకులో సీట్ల కోసం దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా ఈ గురుకులాలకు సంబంధించిన దాని మీద కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. సబ్సిడీ ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దానికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా ఇచ్చినటువంటి మొత్తం కార్పొరేషన్లు ఫెడరేషన్లు అన్నిటికీ పాలక వర్గాలు నియమించి వాళ్ళ కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టాలనేటువంటిది పార్టీ నుంచి కూడా ఒక ప్రకటన ఇస్తే మంచిదనేటువంటి నా సూచన.